హాయ్ అండి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు పులస చేపల కర్రీని చేసి చూపించబోతున్నామండి. ఇది మా అమ్మ చేతి పులస చేపల కూర. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ చూసి ఎలా చేయాలో ట్రై చేయండి. ఇవి పులస చేప ముక్కలు. చేపని వీడియో తీయలేదండి, పీసెస్లా కట్ చేయించి తీసుకొచ్చారు, అవి వీడియో తీసాము. ముందుగా కూర వండుకునే గిన్నెని తీసుకుని అందులోకి కూరకు సరిపడగా ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో సరిపడగా కారం అన్నీ ముందే యాడ్ చేసేసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ సరిపడగా తీసేసుకోవాలి. కర్రీకి ఎంత సరిపోతే అంత. పసుపు, కల్లుప్పు, సాల్ట్ కంటే కల్లుప్పు అయితే టేస్ట్గా ఉంటుందని కల్లుప్పు తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ గ్రేవీ బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. గరిటెతో కాదు, గిన్నె తిప్పితో కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పులుసు మరగనివ్వాలి. ఇది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఒక్కొక్కరు అయితే ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత అన్నీ వేస్ట్ చేస్తారు. మేమైతే ఇలా అన్నీ కలిపేసుకొని పులుసు మరిగేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు మరిగేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. ఘాట్లు పెట్టి పచ్చిమిర్చి అనేది వేసాం. అలా వేసుకుంటే పులుసు పచ్చిమిర్చిలోకి వెళ్ళి ఆ పచ్చిమిర్చి కూడా తినడానికి బాగుంటాయి. పులుసు బాగా మరిగే టైంలో ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే బెండకాయలు కూడా ఘాట్లు పెట్టుకొని బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి పులుసుని ఉడకనివ్వాలి. దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడికిస్తే కర్రీ అనేది బాగుంటుందండి. ఇది ముందు రోజు నైట్ చేసుకుని తర్వాత రోజు తింటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే పులస కర్రీ ఇలా వండుకుంటాం. మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. మేమైతే ఇలా చేసుకుంటాం.